దుగ్గొండి మండలం గిర్నిబావిలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల నందు భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ కూరోజు దేవేందర్ మహాత్మాగాంధీ, అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనమైన నివాళులు అర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిందని, దాని ఫలాలను మనము పొందుతున్నామని, మనకంటూ ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నామని, 1950 జనవరి 26న భారతదేశానికి రాసుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చిందని, అందుకే మనం భారత గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఏటీపీ సురేష్, డిప్యూటీ వార్డెన్ సుకుమారు, పాఠశాల భవన యజమాని రాజేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు ప్రభాకర్, రాజు, సోమారాణి, సమత, కోటి, కిరణ్, బషీర్, రమేష్, వీరేందర్, కృష్ణమూర్తి, సందీపు, రమేష్, లక్ష్మణ్, ప్రేమలత, సునీత, అనిత, శేఖర్, జూనియర్ అసిస్టెంట్లు బాలకొమరల్లి, వెంకన్న, నాన్ టీచింగ్ సిబ్బంది ఉస్మాన్, శేఖర్, నరేష్, రవీందర్, బుచ్చయ్య, రాధిక, అరుణ తదితరులు పాల్గొన్నారు. రెడ్డి సార్, మన బిల్డింగ్ ఓనర్ బైరెడ్డి రాజేందర్ రెడ్డి సార్ ఇక్కడ కూడా లాస్ట్ దగ్గర హాజరుగా కూర్చున్నాం. రాజేందర్ రెడ్డి సార్ రంగురంగుల జెండాలతోటి చక్కని ప్రదర్శన ఉన్నది. ఒకటి ఆయన భావనతోటి మరి అన్ని సెక్షన్ల విద్యార్థులు మనమందరం ఒకటే ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. వన్ విజన్, వన్ ఫ్యామిలీ. మన ప్రిన్సిపల్ గారు ఎప్పటికీ చెప్తా ఉంటారు మనందరూ. We are conducting the march past, sir. Please visit and give the permission, sir. Thank you, sir. March past,
stand up. Next, three class. Now immediately master come forward. ఎస్పీ హౌస్ మాస్టర్ శ్రీ గుడి ప్రభాకర్ సార్ గారిని ప్రత్యేకంగా శుభాకాంక్షలు. ప్రదర్శన చేయడం జరుగుతూ ఉన్నది. చక్కని సమన్వయంతో విద్యార్థులు చాలా చక్కని బ్యాక్ షాట్ అండ్ బ్యాక్ పాయింట్ విద్యార్థులు చాలా చక్కని ప్రదర్శన ఇస్తున్నారు. ప్రజెంట్ సార్